ముందుగా జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మరి వికారాబాద్ జిల్లా మరి అలాగే పరిగి ప్రాంతంలో మరి 1200 ఎకరాలు రైతు భూములను అక్రమంగా దోచుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతిరోజు ఈ రోజటికి నెల అవుతుంది, ప్రతిరోజు రాస్తారోకలు ధర్నాలు చేయబట్టి మరి వాళ్లకు న్యాయం జరుగుతలేదు అంటే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రతిరోజు అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో వేయడం తప్ప రైతన్నలను వాళ్లకు న్యాయం చేసింది లేదు. అందుకే నిన్న పరిగిలో మరి డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. అలాగే కల్వకుంట్ల కవితక్క కూడా ఆ రైతులకు మద్దతుగా మరి ధర్నాలో పాల్గొనడం జరిగింది. రైతులు అక్కడ స్లో తప్పి పడిపోతే కూడా 40 డిగ్రీల ఎండ ఉంటే కూడా అక్కడ నుంచి లేసలేరు. ఎందుకంటే మా భూములు ఇవ్వమని, మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇవ్వము, మా భవిష్యత్తు రేపటికి మేము బ్రతకడానికి ఏముంది అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లాలో పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి అలాగే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. మీరే ఇంత పెద్ద నాయకులు రైతుల పుట్టలు కొట్టడానికి చూస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కొడంగల్ లగచర్ల నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న ఎలుగుమట్ల గ్రామం ప్రజలు కూడా హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేసిండ్రు. ఇప్పుడు మరి పరిగి ప్రాంతంలో ఆ రైతన్నల గోసని వాళ్ళకు న్యాయం ఎట్లా జరుగుతుందని అడుగుతున్నా. ఇదేనా మీ ప్రజాపాలన? ప్రజల వద్దకి పాలన అన్నారు, ఎక్కడుంది మీ ప్రజాపాలన?